వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 మార్చి నెల 29వ తారీఖు రోజున షష్టగ్రహ కూటమి, రాహు శనులు కలుస్తున్నారు. అలాగే ఆ రోజు శనివారం అమావాస్య కూడా అయ్యింది. ఈ రకంగా షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడడం, రాహు శనులు సంయోగం జరగడం మీనరాశిలో, ఆ రోజు శనివారము అమావాస్య కావడం చేత ఈ ప్రత్యేకమైనటువంటి అరుదైనటువంటి ఈ సందర్భం ఏర్పడుతోంది కనుక దేశకాల సామాజిక పరిస్థితులు ఎలా ఉంటాయి అని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర టీవీల్లో కానీ ఇది పెద్ద చర్చనీయాంశంగా మారి దీని గురించి రకరకాలుగా చెప్పుకుంటూ ప్రజలు ఆందోళన పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా గతంలో షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కరోనా లాంటి వ్యాధులు మనకు వ్యాప్తి చెందాయని, ప్రజలు ఇబ్బంది పడ్డారని, లేకపోతే సరిహద్దుల్లో ఇబ్బందులు వచ్చాయనేటువంటి మనం ఫలితాలను చవి చూసాం. అయితే అష్టగ్రహ కూటమి కానీ, సప్తగ్రహ కూటమి కానీ, అష్టగ్రహ కూటమి కానీ, లేకపోతే షష్టగ్రహ కూటమి కానీ, పంచగ్రహ కూటమి కానీ, ఇవన్నీ సహజంగానే గ్రహాలు ఒక్కొక్క రాశిలో కలుస్తూ ఉంటాయి. ఆ మాత్రాన అన్ని సందర్భాల్లోనూ అరిష్టాలు రావాలి, లేకపోతే ఇబ్బందులు రావాలి, అంటురోగాలు రావాలి, లేకపోతే దేశంలో అశాంతి ఉండడానికి అవకాశం ఉండాలి అని మనం భ్రమపడాల్సిన పని లేదు. ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏదైతే ఉందో అమావాస్య రోజున 2025 మార్చి 29వ తారీఖున అందులో ప్రధానంగా సూర్యభగవానుడు ఉన్నాడు. సూర్యభగవానుడికి దగ్గరగా ఏ గ్రహం వచ్చినా తన ఉనికిని కోల్పోతుంది. ఆ రకంగా సూర్యభగవానుడు మీనరాశిలో ఉన్న సందర్భంలో బుధగ్రహము, శుక్రగ్రహము తమ ఉనికిని కోల్పోతాయి. మీనరాశిలో సహజంగానే బుధుడు ఉంటే బలహీనపడతాడు. ఈ కారణం చేత ఈ బుధ శుక్రుల యొక్క ఫలితాలు అక్కడ ఉండడానికి అవకాశం లేదు. ఇక మిగిలినటువంటిది రాహు శని, ఈ రెండు కలయిక అంత మంచిది కాదు. ఆ వారిద్దరి కలయిక వల్ల ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉందా అన్నగానే మనం పరిశీలిస్తే ఈ 2029వ తారీఖున ఏర్పడుతున్నటువంటి ఈ 6 గ్రహాల కలయికలో ఏప్రిల్ 1-2 తారీఖుల్లోనే చంద్రుడు అక్కడి నుంచి మీనరాశి నుంచి మేషరాశిలోకి వెళ్ళిపోతాడు. అనగా షష్టగ్రహ కూటమి నుంచి ఒక గ్రహం బయటికి వెళ్ళిపోయింది. ఇక మిగిలినటువంటిది పంచగ్రహాలు. అలాగే ఏప్రిల్ 13వ తారీఖున మీనరాశి నుంచి సూర్యభగవానుడు మేషరాశిలోనికి వెళ్ళిపోతాడు. ఇక మిగిలింది అక్కడ 4 గ్రహాలు. ఈ 4 గ్రహాలంతా కూడా ఏప్రిల్ వరకు ఉంటాయి. ఏప్రిల్ తర్వాత బుధుడు, శుక్రుడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక మిగిలింది రాహు శని గ్రహాలు మాత్రమే మీనరాశిలో ఉంటాయి. మే 18వ తారీఖున రాహు మీనరాశి నుంచి తిరోగమనం పడుతూ కుంభరాశిలోని ప్రవేశిస్తారు. అప్పుడు మీనరాశిలో శని భగవానుడు ఒకరు మాత్రమే ఉంటారు. మరి ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడిన సందర్భంగా అనగా మార్చి 29వ తారీఖు శనివారం అమావాస్య నుంచి ఏప్రిల్ 13 వరకు అనగా సూర్యభగవానుడు మేషరాశిలోని ప్రవేశించేంత వరకు ఒక రకమైనటువంటి ఒక సంక్లిష్ట పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంది 12 రాశుల వారికి, దేశకాల పరిస్థితులకి. అలాగే మే 18 తర్వాత రాహు శనులు కూడా విడిపోవడం వల్ల ఇంకా ఈ గ్రహం గురించి మనం బాధపడాల్సిన పని లేదు. ఈ షష్టగ్రహ కూటమి గురించి మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఏమీ కనపడదు. సహజంగా ఈ రాహు శనుల యొక్క కలయిక ఏర్పడడం వల్ల, లేకపోతే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల మీనరాశిలో విదేశీ వ్యవహారాల మీద వీటి యొక్క ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇతర దేశాల్లో చదివేటువంటి విద్యార్థులు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన ఉద్యోగస్తులు, లేకపోతే ఇతర దేశాలతో భారతదేశానికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి కాస్త ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే అవినీతి వ్యాపారాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో, అధర్మంగా ధనాన్ని ఆర్జించాలి అని ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో, ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా కానీ, స్మగ్లింగ్ వ్యాపారాల ద్వారా కానీ, గ్యాంబ్లింగ్ ద్వారా కానీ, మల్టీ లెవెల్ మార్కెట్ ద్వారా కానీ ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారో ఇటువంటి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకు కనిపిస్తుంది. ఇక ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉంటుంది ఈ షష్టగ్రహ కూటమి వల్ల అంటే ఏప్రిల్ 13 వరకు ఒక రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా మామూలు పరిస్థితులు ఏర్పడతాయి. ఏది ఏమైనప్పటికీ మే 18వ తారీఖు తోటి ఈ షష్టగ్రహ కూటమి పూర్తిగా విడిపోయేటువంటి పరిస్థితి ఉంది. కనుక వీటి యొక్క ఫలితాలంతా కూడా మార్చి 29 నుంచి ఏప్రిల్ మాసం పూర్తిగా ఉంటుంది. మే మాసంలో ఒక 10 రోజులు ఉండే అవకాశం కనిపిస్తుంది.